గాయ్స్, ఈ వీకెండ్ వచ్చేసి నేను నాంపల్లి ఎగ్జిబిషన్ పోతున్నా. దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు ద ఎగ్జిబిషన్ నుమాయిష్. ఇప్పుడు వరకు నేను పోలేదు. ప్రీవియస్గా చాలా సార్లు ప్లాన్ చేశాము, బట్ అన్ఫార్చునేట్లీ వెళ్ళలేదు. ఈసారి వెళ్ళి ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం. బార్గెనింగ్ అయితే నాకు అంత పెద్దగా రాదు. లెట్స్ సీ, వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. సో వీఆర్ స్టార్టెడ్ టు నుమాయిష్ ఎగ్జిబిషన్. మేమైతే మెట్రో యూస్ చేసుకొని గాంధీ భవన్కి అయితే చేరుకున్నాం. మీరు కనుక ప్లాన్ చేస్తే గాంధీ భవన్ మెట్రో స్టేషన్కి చేసుకోండి, నాట్ టు ద నాంపల్లి. మేమైతే వీకెండ్ స్టార్ట్ అయ్యాం, సో అందుకే చాలా క్రౌడీగా ఉంది. సో నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే వీక్ డేస్లోనే వెళ్ళండి, వీకెండ్స్లో అయితే అస్సలు వెళ్ళొద్దు. వీక్ డేస్లో అయితే మీకు నచ్చిన థింగ్స్ని బార్గెన్ కూడా చేసుకోవచ్చు ప్రాపర్గా. కొన్నిసార్లు వీళ్ళ జనాలను చూసి వీళ్ళు కాకపోతే ఇంకొకరు అని చెప్పి ఎంత మనం బార్గెన్ చేసినా సరే మనం అడిగిన ప్రైస్కి అయితే అస్సలు ఇవ్వరు. మెట్రో స్టేషన్ దిగి ఎంటర్ అవ్వగానే ఇక్కడ గేట్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ పర్సన్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మేము గేట్ నెంబర్ 4 నుంచి అయితే లోపలికి ఎంటర్ అయిపోయాం. మేము ఇప్పుడు బార్గెన్కి సిద్ధపడుతున్నాం. సరిపోయారు ఇద్దరు. బ్రో, నేను ఊహించిన దానికంటే చాలా క్రౌడీగా ఉంది బ్రో. మేమైతే స్టార్టింగే పింగాణి షాప్కి అయితే వెళ్ళిపోయాం. ఏంటో గైస్, ఇవి చూస్తే అస్సలు ఆగలేను. దిస్ ఇస్ ద సైన్ టు గెట్ మ్యారీడ్ ఏమో. దీని కాస్ట్ వచ్చేసి కిలో 400 రూపీస్. యూ కెన్ సెలెక్ట్ ఎనీథింగ్ యూ వాంట్. దే విల్ ఛార్జ్ 400 రూపీస్ పర్ కేజీ. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ నేను ఏం కొనుక్కోలేదు. ఎగ్జిబిషన్లో అయితే ఎక్కువగా కొరియన్ నైట్ వేర్స్ అండ్ నైట్ సూట్స్ ఎక్కువగా అమ్ముతున్నారు. సెకండ్ వచ్చేసి టీ షర్ట్స్ అండ్ క్రాప్ టాప్స్ ఉన్న షాప్కి అయితే వెళ్ళిపోయాం. ఎనీథింగ్ ఈజ్ 250 హియర్. ఫిక్స్డ్ రేట్స్ అని చెప్పేసి బార్గెన్ కూడా సరిగ్గా చేయనివ్వట్లేదు. మీరేమంత ఎక్స్పెక్ట్ చేసి అయితే రానవసరం లేదు. ఇక్కడ 500కి కొన్ని చోట్ల. నెక్స్ట్ వచ్చేసి కలంకారీ అంబ్రెల్లా సెక్షన్కి అయితే వచ్చేసాము. కాస్ట్ వచ్చేసి ఎనీథింగ్ ఈజ్ 650 రూపీస్ హియర్. భయ్యాకి తెలీదు, నాకు హిందీ తోడా తోడా ఆతా అని. డ్రెస్ మెటీరియల్స్ అయితే 500 రూపీస్ నుంచి అయితే ఇక్కడ స్టార్ట్ అవుతాయి. బేస్డ్ ఆన్ ది క్లాత్ అండ్ డిజైన్ బట్టి కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నారు. కోట్ సెట్ వచ్చేసి 500 రూపీస్. మీరు కామన్గా అన్ని వీడియోస్లో కూడా చూస్తుంటారు. నాకైతే ఓకే ఓకే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన ఫేవరెట్ ఇయర్ రింగ్ సెక్షన్. ఏది అడిగినా 150కి అయితే తక్కువ చెప్పడం లేదు. మేబీ బాగా బేరాలు అడగగలిగే వాళ్ళు అయితే వాళ్ళకి 100 రూపీస్కి అయితే ఇస్తారేమో. ఇక్కడ అన్ని లేడీస్ కావాల్సిన వస్తువులన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన అందరి ఫేవరెట్ బ్యాంగిల్స్. బ్యాంగిల్ కాస్ట్ వచ్చేసరికి నాకు ఎక్కడన్నా సేమ్ అనిపించింది. ఎందుకంటే చార్మినార్లో కానీ, కేపీహెచ్పీలో కానీ, అమీర్పేటలో కానీ సేమ్ ఇదే కాస్ట్ ఉంటుంది. సో ఇంకా కలెక్షన్కి వస్తే కలెక్షన్ కూడా ఇంకా చాలా బాగుంది కంపేర్ విత్ రిమైనింగ్ ప్లేసెస్. న్యూ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఫర్ యువర్ శారీస్ ఆర్ హాఫ్ శారీస్ ఇక్కడైతే ఈజీగా సెట్ అయిపోతాయి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, ఎనీథింగ్ ఈజ్ 350 హియర్. సేమ్ యాజ్ లైక్ చార్మినార్ అండ్ కేపీహెచ్బి. మీరు బార్గెన్ చేస్తే 250కి ఇస్తారు. ప్రీవియస్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మెటీరియల్స్ అయితే ఇక్కడ బాగున్నాయి. చికెన్ అంటే చెమికల్స్గా ఉన్నాయి.
నాకైతే ఇంత చెమ్కిలు ఉంటే అస్సలు నచ్చదు, బట్ బాగున్నాయి గైస్, చాలా బాగున్నాయి. स्टॉक भी है मैडम, देखिए न्यू बैग्स, ट्रेंडिंग बैग्स, एयरपोर्ट्स का फेस चेंजर नए नए. हमारा एड्रेस है मैडम गेट नंबर 3, स्टॉक नंबर 844, मस्कती से पहले स्मॉल राइड्स के अपोजिट. ఓకే భయ్యా. ఈ భయ్య వచ్చేసి నేను వీడియో తీస్తున్నా అని చూసి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు ఆ బ్యాగ్స్కి. అండ్ ఆల్సో ఇతని షాప్లో మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి. ఈ డెకరేటివ్ లైట్స్ గురించి అయితే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. ఐ హ్యావ్ పోస్టెడ్ దట్ వీడియో ఇన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ యూట్యూబ్. ప్లీజ్ గో అండ్ చెక్. ఈ కలంకారీ టాప్స్ అయితే 3 టాప్స్ 1000 రూపీస్, ఒక టాప్ అయితే 350 రూపీస్. డిజైన్ అయితే బాగుంది, కాకపోతే ఓల్డ్ స్టాక్ లా అనిపిస్తుంది టాప్స్ చూస్తుంటే. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. 1000 రూపీస్కి 3 టాప్స్ అంటే వర్తే. సో ఆఫీస్కి కాలేజ్కి అయితే చాలా అఫీషియల్గా ఉంటాయి. నేను ఒక కలంకారీ టాప్ని అయితే తీసుకున్నాను, ఒక టాప్ 350 రూపీస్కి. పని కదా, ఆఫీస్ వేర్ అయితే చాలా బాగుంటుంది. సే హాయ్ ప్రవీణ్. ఫైనల్లీ నేను ఎగ్జిబిషన్కి అయితే ఎంటర్ అయిపోయాను. మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా చాలా ఆతృతగా వెళ్తున్నారు, బట్ ఏది ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం. అప్పటికే మాకు 10:30 అయిపోయింది. సో ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే ఇట్ విల్ బి క్లోజ్డ్ ఎట్ 11 PM అండ్ మెట్రో కూడా ఆ టైంలో అవైలబుల్గా ఉండదు. మేము ఆ విషయాన్ని మర్చిపోయాం. ఫైనల్లీ వి రీచ్ టు ద గేమ్ సెక్షన్. మా ఫ్రెండ్ జస్ట్ వీడియో కోసం అని చెప్పి షీ స్పెండ్ 150 రూపీస్. ఏమందంటే అయితే 150 రూపీస్ పోతుంది, లేదా ఒక మంచి క్యూట్ రివేర్ వస్తుంది అని చెప్పేసి తన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. బట్ షీ ఫర్గట్ హౌ టు ప్లే దట్ గేమ్. చూడండి ఇక్కడ ఎలా ఆడుతుందో. ఎందుకు పడితే పడింది, పోతే పోయింది. ఒక్క నిమిషం రెడీ 1 2 3 స్టార్ట్. సో గైస్ ఇదైతే శారీస్ సెక్షన్. నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నో అబౌట్ ఇట్. సో నేనైతే మా అమ్మ కోసం ఒక మంచి శారీని అయితే సెలెక్ట్ చేశాను. నేను బార్గెన్ కూడా చేశాను. ఆ శారీని నాకు తను 700 రూపీస్కి అయితే ఇచ్చింది. నేను శారీ తీసుకుంటున్నట్టు మా అమ్మకు కూడా ఈవెన్ చెప్పలేదు. పాపం మా ఫ్రెండ్ అయితే హలీం కోసం చాలా వెయిట్ చేసింది, బట్ మేము వెళ్ళేసరికి కౌంటర్స్ అన్ని ఎవరు నువ్వు హలీం తిండికే వచ్చావా? టైం అయితే 11 అయింది. సో షాప్స్ అన్నీ అయితే క్లోజ్ చేసేసారు. మీరు ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో కింద కామెంట్ అయితే చేసేయండి. బాయ్ బాయ్.